మద్యం బ్రహ్మాండంగా ఉందంటారా? ఉంటే ఈ భూమి బిల్లు తాగి లేకపోతే హైదరాబాద్ గురువులు తాగి ఇంతమంది చచ్చిపోతుంటే సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాడు. అందుకని నేను చంద్రబాబు గారు కుప్పలో ఏం చెప్పారు, మేము వస్తే మంచి మద్యం ఇస్తాం, మంచి రేటుతోటి తగ్గించి జగన్ లాగా గ్యాంబ్లింగ్ చేయకుండా ఈ వ్యవస్థనంతా చేతిలో తీసుకోకుండా గవర్నమెంట్తో నడపకుండా వ్యక్తిగతంగా కాకుండా జగన్లో వ్యక్తిగతంగా డబ్బులు దోచుకుంటున్నాడు. ఆ దోచుకోవడం అనేది జగన్ రెడ్డికి పెట్టిన నైజం. ఈ మద్యంలో ఎంత దారుణం అంటే ఎంతమంది చనిపోతున్నారు పిచ్చి మద్యం తగ్గి అర్థమే కావట్లేదు. భవిష్యత్తులో ఎటుపోతున్నాం మనం ఈ వ్యవస్థని. ఈ వ్యవస్థ ఇప్పుడు మందు అయ్యేవాడు అదివరకు క్వార్టర్ ఎంత ఉండేది, 120 రూపాయలు 130 రూపాయలు ఉండేది. ఇవాళ క్వార్టర్ ఎంత ఉంది, 250 రూపాయలు. బీర్ ఎంత ఉంది, 270 రూపాయలు ఉంది. అదివరకు బీర్ ఎంత 150 రూపాయలు. 150 రూపాయలు బీర్ 270 రూపాయలు ఎవడుగా చెప్తున్నాడు. 80 రూపాయలు 90 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇంటికే వెళ్తుంది. తాడేపల్లిలో ట్రక్కులు తిరుగుతుంది చూసావా, డబ్బులు ట్రక్కులే పోవటం, డబ్బులు దించుకోవటం, రావటం. ఏమి మద్యం ఇది, ఏమి డిస్టిలరీలతోటి ఇది చేసుకుంటా. రేపు భవిష్యత్తులో కవితలాగే జగన్మోహన్ రెడ్డి కూడా అవుతాడు. ఏమి ఇబ్బంది ఏమి లేదు. ఏం వదిలిపెట్టరు ఎవరిని. రేవంత్ రెడ్డి ఎట్ట పీకుతున్నాడో అందరూ పీకేస్తారు. ఎవడు ఎంత తిన్నాడో ఎంత కాజేశాడో ఆ వ్యవస్థ అంతా తీసేసుకుంటారు. ఒకసారి మనం పోదామా బార్ షాప్ దగ్గరికి. ఇవాళ బార్ షాప్ ఎందుకు మూతపడుతున్నాయి? 2 రోజుల నుంచి బార్ షాపులు ఎందుకు మూతపడుతున్నాయి? ఎక్కువ అమ్ముతున్నాడని. పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో ఎంత అమ్మాడు, ఇవాళ ఇదే రోజుల్లో మద్యం ఎంత అమ్ముతున్నాడు. అందుకనే అనఫీషియల్గా ఇచ్చేసుకుంటున్నాడు బయటికి. పక్కాగా ఇస్తాడు బాబు గారు. అభివృద్ధి పదంలో నడిపించుకుంటా దేశాన్ని, రాష్ట్రాన్ని ఏ ఇబ్బంది లేకుండా మద్యం బ్రహ్మాండంగా అందరికీ అనువుగా అందుబాటు ధరలో ఇంతకుముందు ఎలా ఇచ్చాడో అలానే ఇస్తాడు బాబు గారు. పిచ్చి మద్యం అయితే ఇవ్వడు. భూమి బీర్లు లాంటి బీర్లు అయితే బాబు గారు ఎవరు, కింగ్ ఫిషర్ లాంటి బీర్లే ఇస్తాడు. గురించి మద్యం విషయానికి వస్తే, ఇప్పుడు గోవాలో రేటు తక్కువ. గోవాకి వెళ్ళిన వాడు ఏదో పాప 2 బాటిల్ తెచ్చుకున్నా తక్కువలో ఉండిద్దనే ఆలోచనతో గోవా రాష్ట్రం నుంచి తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మే మద్యం మీద అనుమానం ఉంటేనే మద్యప్రియులు తెలంగాణ నుండి మందు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వస్తుంది? నాసిరకమైన మద్యపానం ఉండటం వల్లే కదా. లేకపోతే అక్కడ రేటు ఇక్కడ రేటు తేడా ఏం లేదు. ఒక 100 రూపాయలే తేడా. 100 రూపాయలకి అన్ని చెక్ పోస్టులు పెట్టినా ఎన్ని మనం చూస్తూనే ఉంటాం. పొందుగల బ్రిడ్జి మీద ప్రతి వెహికల్, ఫ్యామిలీతో వచ్చే వెహికల్ కూడా పరిశీలన చేయడం జరుగుతుంది. అది మద్యం లేని కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు. కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి డ్యూటీని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. అదే ఇక్కడ నాసిరకం మందు అనేది ప్రజలు బాగా పడింది. అలాగే ఈ మందు దెబ్బకి పక్క రాష్ట్రంలో స్టాలిన్ గారు ఆంధ్రప్రదేశ్లో తయారయ్యే మందు నా రాష్ట్రానికి రాకూడదు అని ఏ రాష్ట్రం కూడా ఎప్పుడు అనని మాటని స్టాలిన్ గారు మాట్లాడడం జరిగింది మన రాష్ట్రం గురించి. ప్రజలు కష్టపడేవాడికి సాయంత్రం కల్లా ఏదో ఒక 90 ఎంతో వేసుకొని కొంచెం మంచం మీద వాళ్ళ దగ్గర నిద్రగట్టే పరిస్థితి ఈ రోజున్న ఫుడ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అలాంటివి. ఇంతకుముందు అయితే అవసరం లేదు. ఈరోజు నేను కూడా ఒక హోటల్ వర్కర్గా నాకు తెలుసు ఆ బాధ లేదు. నా దగ్గర పనిచేసేవాడు దాదాపు 30 మంది పనిచేస్తారు. సాయంత్రం కల్లా కొంచెం ఒలిసిపోతే సాయంత్రం ఒక 90 వేసుకొని పనుకుందాం దేవుడా అనుకుంటాడు. అలాంటి దాన్ని పేదోడికి అందుబాటులో లేకుండా స్పిరిట్ పర్సంటేజ్ ఎక్కువ. ఎంతోమంది మనం ఊళ్ళలో చూస్తున్నాం. 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఫ్లెక్సీల మీద కనబడుతున్నారు. 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఏం ఆరోగ్యం పోగొట్టుకోవాల్సిన అవసరం వచ్చింది ఈ స్పిరిట్ తాగడం వల్ల. ఈ 5 ఏళ్లలో చాలామంది కోకొల్లలు. అది ఎవరైనా బయటపెట్టి చెప్పాలంటే ఒక భయాన్ని క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరిని ఆర్థికంగా దెబ్బ కొట్టడం కానివ్వండి, లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ, సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా పోస్ట్ చేస్తే అరెస్ట్ చేసే పరిస్థితులు ఈ రాష్ట్రంలో జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారే ఒక క్వాలిటీ మనిషి అండి. అతను ఏ విషయం తీసుకున్నా, మద్యం కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ప్రాజెక్టులు కానివ్వండి, చదువు కానివ్వండి, పేదోడి విషయంలో ఏ విషయం తీసుకున్నా సరే చంద్రబాబు నాయుడు గారు క్వాలిటీగానే ఉంటారు. ప్రతి ఓడికి అందుబాటులో ఉండే విషయంలోనే చూస్తాడు. చంద్రబాబు గారు వస్తే మద్యంలో క్వాలిటీ ఉండింది, రేటు కూడా తగ్గిస్తారు.
ప్రజల యొక్క ఆరోగ్య దృష్టి ఆలోచించే వ్యక్తి ఆయన. అందుకోసం మాకు చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి నమ్మకం ఉంది. చేసేటప్పటికి కల్తీ మద్యం అండి. ఇదివరకు నాటు సారా అనేది ఒకటి ఉండేది. దాని లాంటి మద్యాన్నే ప్రజల్లోకి పంపించాడు జగన్మోహన్ రెడ్డి. ఆ మద్యాన్ని 1 సంవత్సరం పాటు జగన్ అని టీం కనుక తాగి ఉండుంటే వాళ్ళలో ఎంతమంది బతికేవాళ్ళు ఎంతమంది చనిపోయేవాళ్ళో తెలుసుండేది. వాళ్ళు ఈ మద్యం కాకుండా వేరే రాష్ట్రాల నుంచి తెప్పించుకొని తాగుతారు కాబట్టి వాళ్ళ టీం బతుకుంది. ఈ పిచ్చి స్పిరిట్ని జనాల్లోకి పంపించి జనాల ద్వారా తాపించి ఎంతోమంది తాలిబొట్లు తెగడానికి జగన్మోహన్ రెడ్డి ప్రధాన కారణం అండి. వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం పేదవాళ్ళ బతుకులతో చెలగాటం ఆడాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇదివరకు వచ్చేసేటప్పటికి టాపీ పని చేసుకునే వాళ్ళు వీళ్ళంతా ఒళ్ళు అలిసిపోయి సాయంత్రానికి మందు తాగుదాం అనుకుంటే వాళ్ళు ఒక 500 రూపాయలు సంపాదించుకుంటే ఒక 70-80 రూపాయలు తక్కువ రేట్లు ఉండే మద్యాలు ఉండే 100 రూపాయల లోపు మద్యం తాగి 400 ఇంట్లో ఇచ్చుకునేవాళ్ళండి. ఈరోజు 600-700 వచ్చినా కూడా ఒక క్వార్టర్ 250 పైన పెట్టి తాగాల్సి వస్తుంది. తాగినా కూడా అది ఆరోగ్యాన్ని తెల్లారిపాటికి మళ్ళీ తాగాలి అనిపించేలాగా ఈ స్పిరిట్ లిక్విడ్ ఎక్కువ కలిపి వాళ్ళు మళ్ళీ హాస్పిటల్ పాలయ్యి 40 సంవత్సరాల లోపు వాళ్ళు కొన్ని వేల మంది చనిపోయారండి. చూస్తూనే నాతో పాటు తిరిగిన వాళ్ళు ఇంకో కొంతమంది మద్యం అలవాటు ఉన్నవారు ప్రతి ఒక్కరు ఎంతోమంది స్ట్రోక్ రూపంలో వచ్చి చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజాయితీ గల మనిషి. పోయిన 5 ఏళ్లలో మద్యం రేట్లు 10 రూపాయలు 5 రూపాయలు పెరిగినాయి తప్ప ఇలా 150 రూపాయలు పెరిగింది ఏమి లేదు. క్వాలిటీ మద్యం ఇచ్చాడు. జనం చనిపోవడానికి ఆస్కారం లేకుండా తగిన క్వాలిటీ మందులో ఏమి కావాలో అదే బతికే చూసుకొని జనాల్లోకి వచ్చింది. అదే తరహాలో ఇచ్చి ప్రజలు ప్రాణాలు కాపాడతారు చంద్రబాబు గారని ఆశిస్తున్నాం.